రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క ఫలితాలను గురించి చూద్దాం. హేవళంబనామ సంవత్సరం అనగా 2017-18 సంవత్సరానికి గాను మిథున రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉండును ఈ సంవత్సరం. ఈ రాశి వారికి ధనము, బుద్ధి, కుటుంబ కారకుడైనటువంటి గురువు బలీయంగా ఉండటం వలన, శని రాహువుల ప్రభావం వలన జీవనం సాఫీగా ముందుకు సాగిపోతుంది. మానసిక ఉల్లాసం, చేయు ప్రయత్నములు ఫలించును. మనోనిశ్చలత, కార్యములు నెరవేరును. పుణ్యనదీ స్నాన సంప్రాప్తి, శక్తికి మించిన పనులు చేయుట, ఆదాయమునకు లోటు మాత్రం ఉండదు. బంధువర్గం వారితో స్వల్పంగా విభేదములు, కుటుంబ అధిక్యత, గృహములో శుభకార్యములను కలిసి వచ్చుట, నూతన నిర్మాణం జరుగును. కనీ విని ఎరుగని సంఘటనలు జరిగి పైకి రాగలుగుట జరుగును. వీరు ఏది పట్టినా మీకు అనుకూలమే. స్పెక్యులేషన్ లాభాలు, గృహ సంబంధ స్థిరాస్తులు కలిసి వచ్చును. శని ప్రభావం వలన స్వల్పంగా ఆరోగ్య భంగములు తప్పవు. నరాల బలహీనత, బుద్ధిహీనత, సేవకుల వలన, స్నేహితుల వలన ఇబ్బందులు, ఊహించని సంఘటనలు జరిగి ఆర్థికంగా నష్టపోవుట, మీ మనోధైర్యం, శక్తి సామర్థ్యాల వలన వాటిని అధిగమించి నిలదొక్కుంటారు. అయినా కూడా కొంత పిరికితనం మాత్రం ఏర్పడుతుంది వీరికి. కుటుంబంలో స్త్రీ మూలకంగా వారి ప్రేరణ వలన జీవన సౌఖ్యం, విలువైన వస్తువులను కొనుట మరియు వాహన సౌఖ్యం లభించును. వీరు జీవిత భాగస్వామి చెప్పినట్లు నడుచుకొనుట, సంతానం ద్వారా సౌఖ్యం, మంచి గుర్తింపు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. రాహు ప్రభావం వలన సోదర వర్గం వారితో వైషమ్యాలు, కోర్టు తగాదాలు, దొంగల వలన భయం, ధన నష్టాలు నవంబర్ నుంచి కొంతమేళ అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎంత కష్టించి పనిచేసినా శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. అధికారులు వాళ్లకు కొంచెం ఇబ్బందులు తప్పవు. మీకు రావలసిన ప్రమోషన్స్ మరొకరికి వెళ్ళిపోవట చేయక నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. ఆర్థికంగా మాత్రం చాలా బాగుంటుంది. ఇతరులకు జామీనులు ఇచ్చుట వలన చాలా నష్టములు వచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికైతే కొంత పర్వాలేదు. ప్రైవేటు కంపెనీల యందు పనిచేస్తున్న వాళ్లకు మాత్రం నవంబర్ తదుపరి మరొక కంపెనీకి మారుతారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా లేదు. పర్మనెంట్ కాని వారికి నవంబర్ లోపుగా పర్మనెంట్ అగును. కార్మిక వర్గము వారికి ప్రభుత్వం ద్వారా కొత్త పథకాల అమలు ఉంటుంది. ఇంకా విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం వలన జ్ఞాపక శక్తి తగ్గును. చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకములపై మనసు మళ్ళును. చెడు స్నేహాల వలన ఇబ్బందులు, విదేశములకు వెళ్ళే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్ మరియు లా సెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలందు బోటాబొటీ ర్యాంకులు పొంది సీట్లను పొందగలరు. క్రీడాకారులకు ఆశాజనకంగా ఉండదు. అవకాశాలు అంతగా లభించవు. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు, ప్రజల్లో నమ్మకం, ఎన్నికల్లో పోటీ చేసిన విజయం వరిస్తాయి. ధన విషయంలో విపరీతంగా ఖర్చు మాత్రం అవుతుంది. అధిష్టాన వర్గం వారి ప్రోత్సాహంతో ఏదో ఒక పదవి తప్పక లభించును. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి నాయకులుగా గుర్తింపు, శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. నవంబర్ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చును. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. కొందరికి అనుకూలం. నూతన వ్యాపారంలో కొంత నష్టం, ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు, దాడులు, నష్టములు. ఇనుము, సిమెంటు వ్యాపారులకు అనుకూలత, సరుకులు నిల్వ చేయి వారులకు విశేష లాభాలు. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విరోధముల వలన విడిపోతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మాత్రం మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయువారికి బిల్లులు సరైన సమయంలో రాక రుణములు చేయవలసి వచ్చును. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఆగస్టు తర్వాత లాభం వరిస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం వలన మహోన్నతంగా ఉంటుంది. ప్రథమార్థంలో మంచి గుర్తింపు, నూతన అవకాశాలు విరివిగా వచ్చును. టీవీ, సినిమా రంగంలో ఉన్న గాయకులు
దర్శకత్వం మరియు టెక్నికల్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి కాలమే. జీవితంలో స్థిరపడే అవకాశం వచ్చును. ప్రైవేటు ప్రభుత్వ మూలకంగా అవార్డులు, రివార్డులు కూడా లభిస్తాయి. గత సంవత్సరం కంటే బాగుంటుంది. ప్రైవేటు ప్రోగ్రామ్స్ అధికంగా అవకాశాలు లభించును. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. మొదటి పంట ఫలించును. రెండవ పంటలో దిగుబడి తగ్గుటచే నష్టపోతారు. కూరగాయలు పండించే వారికి వాణిజ్య పంటల కన్నా విశేష లాభాలు. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. కౌలుదారులకు బాగుంటుంది. గతంలో చేసిన రుణాలు తీరుతాయి. గృహ నిర్మాణ లాభాలు, చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అంత లాభాలు రావు. యోచించి మసలుకోవాలి. ధరలు లేక ఇబ్బందులు పడతారు. ఇది ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాశి ఫలాలు.